ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దాబా స్టైల్ చికెన్ కర్రీని పర్ఫెక్ట్ అండ్ ఈజీ వేలో రెడీ చేసుకుందాము. దానికోసం ముందుగా 1/2 కిలో చికెన్ని తీసుకొని సాల్ట్ వాటర్తో చికెన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 10 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్ లేకుండా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన మసాలాలని తీసుకొని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలు, కట్ చేసిన 1 టమాటా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వాటిని తీసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, సన్నగా చీల్చిన 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. ఇప్పుడు దానిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి ఈ గ్రేవీ మొత్తం పట్టేలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఈ చికెన్లో మనం ఫస్ట్ వేసింది 1 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలాని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చికెన్ ములిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కర్రీ అనేది బాగా చిక్కబడకూడదు, వాటర్లా ఉండకూడదు. ఇలా కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ మరియు చపాతీ రెండిటిలోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.